రేవంత్ కేసరి తెలుసు కదా ఎలా ఉందో, సూపర్ హిట్. అసలు ఏంది బా ఈ అనిల్ రావిపూడి ఏ హీరోని పట్టుకున్నా ఇట్లా ఫాట్మన్ లేపేస్తాడు, నాకు అర్థమే కాదు. అసలు బాలయ్యబాబు సినిమా అనిల్ రావిపూడి అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందర జనాలందరూ ఏమనుకున్నారంటే మన బాలయ్యబాబు ఏమో మాసు, అనిల్ రావిపూడి ఏమో క్లాసు, జోకులు అంటాడు, టై కట్టుకుంటూ ఉంటాడు, ఇన్షర్ట్లు వేసే సినిమాలు తీస్తుంటాడు. మరి బాలయ్య బాబుతోటి సినిమా ఎట్లా తీస్తాడు, ఆ సినిమా ఎట్లా నడుస్తుంది అని చెప్పి అందరూ విచిత్రం ఎదురు చూస్తే ఫాట్ మని కొట్టాడా హిట్, డౌట్ లేదు. ఆ తర్వాత మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్, ఊరి నాయనో మనశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ గారు, చిరంజీవి, మరి అనిల్ రావిపూడి అంటే వామవాయ అనుకున్నాం, కానీ దిమ్మ తిరిగిపోయి హిట్ ఇచ్చాడు మొత్తానికి. మామూలుగా లేదు సినిమా, నెక్స్ట్ లెవెల్. నయనతార, చిరంజీవి వాళ్ళిద్దరి మధ్యన సీన్లు, వాళ్ళిద్దరి అసలు ఆ పాటలు కొన్ని చూస్తుంటే అరే ఎక్కడికో మళ్ళీ ఓల్డెన్ స్టైల్ పాత రోజులకి తీసుకెళ్ళాడేమో అనిపిస్తుంటుంది. కామెడీ చిరంజీవి ఎర్రదీస్తాడు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కామెడీ టచ్ మన మెగాస్టార్ గారు బోలెడు సినిమాలు చేశారు, ఓకే. అలాంటి కామెడీ టచ్ మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ఈ సోదంతా ఎందుకురా నాయన చెప్తున్న విషయం చెప్పురా అని మీరు అంటారు, నాకు అర్థమైపోయింది. ఈ పాటికి మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్ ఏంటంటే అనిల్ రావిపూడి బాలయ్య బాబు. ఎందుకంత స్లోగా చెప్తున్నాం అంటున్నారా, మళ్ళీ ఇంకో సినిమా చేయబోతున్నారు. అది కదా న్యూస్ కదా. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటయ్యా అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేటువంటి ఇంకొక వార్త. అనిల్ రావిపూడి బాలయ్య బాబు మళ్ళీ ఇంకో సినిమాతో రాబోతున్నారట. వీళ్ళిద్దరి కాంబో మళ్ళీ రాబోతుందట. అచ్చి బాబు, ఇది మాత్రం వండర్ఫుల్ న్యూసే. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషను ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్లో ఎలాగైతే కామెడీ ఇచ్చాడో బాలకృష్ణన్ కూడా 2 యాంగిల్స్ చూపించగలడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి స్టోరీ క్రియేటర్ అబ్బా, జనాల కోసం క్రియేట్ చేసేస్తాడు స్టోరీ. అంత ఖతర్నాక్ స్టోరీ భలే రాస్తాడు. ఎలా రాస్తాడో కానీ కూర్చోబెడతాడు 2.5 గంటల జనాల్ని థియేటర్లో కూర్చోబెడతాడు. అది డైరెక్టర్ గొప్పతనం అనమాట. అంటే కథలో హీరోని అందరినీ భాగస్వాములు చేసి ఒక రేంజ్లో చేస్తాడు అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరు సినిమా మరి ఎప్పుడు వస్తుంది తెలీదు. ఎందుకంటే బాలకృష్ణ గారు బిజీగా ఉన్నారు. గోపీచంద్ మల్లేని వీరసింహారెడ్డి హిట్ ఇచ్చారు కాబట్టి గోపీచంద్ మల్లేని మళ్ళీ 100% అది హిట్ అవుద్దని ఆలోచిస్తున్నారు. దీంట్లోంచి మళ్ళీ మధ్యలో కొత్త సినిమా వచ్చి దూరింది మన కొట్టాల శివ. సో కొట్టాల శివ బాలయ్య బాబు సినిమా, మళ్ళీ మధ్యలో వివేకాత్రేయ సినిమా అన్నారు, మరి మళ్ళీ ఇది వస్తుంది అన్నారు. క్లారిటీ అయితే లేదు. మరి సడన్గా వివేకాత్రేయ సినిమా వచ్చి మధ్యలో దూరింది, కొట్టాల సినిమా పక్క జరిగిందన్నారు. ఎన్బీకే 111 వచ్చేసేమో గోపీచంద్ మల్లేనిది, 112 వచ్చేసి కొరటాల శివది అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 112 కాస్త జంప్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది, 113కి వెళ్ళింది. మళ్ళీ ఇది వచ్చి 112లో దూరింది వివేకాత్రేయ అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ అంటున్నారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు, కానీ కరెక్ట్గా అఫీషియల్గా ఎవరైనా ఏదైనా చెప్తే తెలుస్తుంది ప్రస్తుతానికి. సో ఒకవేళ ఇవన్నీ కనుక 111, 112, 113 అయితే 114 అది ఇప్పుడు ఉండే ఛాన్స్ ఉంది. కానీ మరి ఇప్పుడు ఈ కళ్యాణ్ రామ్ తోటి వెంకటేష్ తోటి తీస్తున్నటువంటి సినిమా షూటింగ్ అయిపోయి అది సంక్రాంతికి, ఆబ్వియస్లీ అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి, ఓకే. సో మనకు సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే అనిల్ రావిపూడి సినిమా వచ్చినప్పుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ టైప్లో ఉంటుంది ఆ సినిమా. సో కంపల్సరీ సంక్రాంతి సినిమా అయితే పడుద్ది. సో నెక్స్ట్ మరి బాలకృష్ణ సినిమా రావాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ టైంకి షూటింగ్ కనుక స్టార్ట్ అయితే జనరల్గా అనిల్ రావిపూడి ఏం చేస్తాడు, సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తాడు, ప్రశాంతంగా వెళ్ళి కాస్త 2 రోజులు ఎంజాయ్ చేసి మంచిగా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ప్లాన్ చేసుకుంటుంటాడు. ఈలోపు హీరోని సెట్ చేసుకుంటుంటాడు, అంత సెట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా ప్రజెంట్ వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఈ డిస్కషన్ ఒకటి జరుగుతుంది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఓకే, నందమూరి బాలయ్య బాబుకి స్టోరీ చెప్పారని చెప్పేసి ఆ స్టోరీ ఆయనకి నచ్చింది, మనం చేద్దామనేసి. సో ఒకవేళ ఇప్పుడు ఈ 2 సినిమాలు కొరటాల శివ సినిమా ప్లస్ గోపీచంద్ మల్లేని సినిమా 2 కనుక సంక్రాంతి, డిసెంబర్, జనవరిలో కంప్లీట్ అయిపోతే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా అనిల్ రావిపూడిది బాలయ్య బాబుది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అఫీషియల్గా ఎవరైనా కన్ఫర్మేషన్ చేస్తే తప్ప మనకి తెలియదు. అనిల్ రావిపూడి దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలంటే ఒక సినిమా అయిపోకుండా ఆయన ఇంకో సినిమా అనౌన్స్ చేయడు, మళ్ళీ ఈ సినిమా అయిపోవాల్సిందే, సంక్రాంతి రావాల్సిందే. అప్పుడు సడన్గా డిమ్మని ఒక యాడో లేకపోతే ఎవరినో లోపల పెట్టి అదే సముద్రం పక్కన ఇసుకలో కప్పేసి మొన్న చేశాడు కదా కామెడీ పాత మన జంజాల్ గారిది, ఆ టైప్లో ఒకటి విడుదల చేస్తారనమాట. సో అప్పుడు మనకి తెలుస్తుంది, చూద్దాం. మోస్ట్ ప్రాబ్లీ అనిల్ రావిపూడి బాలయ్య బాబు గారి కాంబినేషన్ ఇంకో సినిమా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా
సినిమా అభిమానులకైతే డెఫినెట్గా పండగే. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.